మమ్మీ ఏం కూర వండుతాను వెయ్యాలా? సోరకాయ వండుతానరా. నీ అవ్వ ఈ సోరకాయలు అనపకాయలు కాకరకాయలు ఏందే? మంచిగా చికెన్ మటన్ వండొచ్చు కదా. రే నీసు ముచ్చోడా, చికెన్ మటన్ రోజు తింటే వేడి చేస్తుంది, సోరకాయ అనుకో సలవ చేస్తుంది మంచిగా. ఇగో మమ్మీ, నాకు వేడి చేస్తే సలవ చేయనీకి సలవ వేసుకొని తాగుతా, అంతేగాని తొక్క తోటకూర నా వల్ల కాదు. డాడీకి పోయి చికెన్ తీసుకురమ్మని చెప్తా. ఇగో డాడీ, మమ్మీ షాప్ పోయి 1/2 కిలో చికెన్ తెమ్మంటాంది. అరే పొద్దున్నే మీ అవ్వబాయి కూరగాయలు తెమ్మన్నది, సంచి నింపుకొని వచ్చిన. చికెన్ మటన్ తెమ్మంటాంది, నెదవని నాటకలాడకు, అర్థమైతాందా? గట్ట కాదు డాడీ, గారపకాయ తింటాం, పోయి చికెన్ తీసుకురారాదు, చికెన్ తినబుద్ధి అవుతుంది. అరే నిన్ననే ఫంక్షన్ లో చికెన్ బిర్యానీ తిన్నావు, సరిపోదారా? అది బిర్యానీ, ఇవాళ మంచిగా చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ తీసుకొచ్చినాం అనుకో, మంచిగా దగ్గరికి గోలిస్తా, సుక్క నీళ్లు లేకుండా మంచిగా ఫ్రై చేస్తా. ఇవాళ డ్యూటీ కూడా బంద్, మందులకు జబర్దస్త్ ఉంటది. అంతే అంటావా? నువ్వు షురూ చేయ డాడీ, నువ్వు వచ్చేలోపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టి మాల్ మసాలా అన్ని రెడీ చేసి పెడతా. ఎలా ఉంది మన చేతి వంట? జంపర్ మే బంపర్, అదిరిపోయిందిరా. హే, ఇది నాకు చాలా మామూలు విషయం డాడీ. అరే నాకు డౌట్, మందు సీసాలో మందు తగ్గినట్టు అనిపించింది ఏంద్రా? కొంపదీసి నిన్న ఆయన తెలిసిపోయిందా ఏంటి? అబ్బే, తెలిస్తే ఈ పాటికి నా ఒళ్ళు చింతపండు అయిపోవు. ఏంలే డాడీ, చాలా రోజుల తర్వాత తాగినావు కదా, అందుకే అట్లా అనిపించుండొచ్చు. అయినా మన ఇంట్లో ఉండేదే ముగ్గురం, అమ్మ తాగదు, నేను కూడా తాగను. నాకెందుకో నీ మీదే తేడా కొడుతాంద్రా. ఛీ, ఏంది డాడీకి ఇట్లా ఇచ్చేదిస్తాను? నమ్మకం నుంచి చోటు నిన్నుండను, నేను పోతానా? అర్జెంట్ గా జంపు కావాలి, లేకపోతే కొబ్బరికి వలసినట్టు చెప్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.